హలో గుడ్ ఈవినింగ్ అందరికీ. ఆల్రెడీ నిన్న క్లాస్లో మనం సినానమిస్ చూసాం కదా. ఫస్ట్ క్లాస్ పిల్లలకి సినానమిస్ అంటే సేమ్ మీనింగ్వి ఎంత ఇంపార్టెంటో, అలాగే యాంటోనమిస్ అంటే ఆపోజిట్ మీనింగ్ కూడా ఇంపార్టెంటే. వీళ్ళకి క్లియర్గా చెప్పాలి. సినానమిస్ అంటే మీనింగ్స్, యాంటోనమిస్ అంటే ఆపోజిట్ వర్డ్స్. అంటే ఇన్ అనుకోండి, అవుట్ అంటే ఆపోజిట్ వర్డ్స్ అనేది కూడా క్లియర్గా వాళ్ళకి తెలియాలి. హేట్, ఎంజాయ్, హేట్ అంటే ఎంజాయ్. ఫ్యాట్, స్లిమ్. బిగ్, స్మాల్. అరైవల్, డిపార్చర్. బిగినింగ్, ఎండింగ్. బిహైండ్, ఇన్ ఫ్రంట్ ఆఫ్. బిలో, అబోవ్. బెస్ట్, వర్స్ట్. బిట్టర్, వర్స్. బ్యూటిఫుల్, అగ్లీ. బర్త్, డెత్. బిటర్, స్వీట్. బ్లాక్, వైట్. బోరింగ్, ఎగ్జైటింగ్. ఫార్, నియర్. ఫియర్, courage. Empty, full. End, begin. Enjoy, hate. Enter, leave. Equal, different. False, true. Heavy, light. నెక్స్ట్ వచ్చేసి యంగ్, ఓల్డ్. ఉమెన్, మెన్. వర్క్, రెస్ట్. లైఫ్, డెత్. న్యూ, ఏన్సియంట్. నైస్, నెఫ్యూ. ఈక్వల్, డిఫరెంట్. డిఫీట్, విక్టరీ. బాటమ్, టాప్. ఏంజల్, డెవిల్. ఆన్సర్, క్వశ్చన్. ఆల్వేస్, నెవర్. ఐడియల్, బిజీ. ఐడియల్ అంటే అలానే కూర్చొని ఉండడం. బిజీ అంటే ఏదో ఒక వర్క్ చేసుకుంటూ ఉండడం. ఇన్, అవుట్. స్ట్రేంజ్, స్ట్రేంజర్ అంటే మనకు తెలియని వాళ్ళు. ఫ్రెండ్. లాఫ్, క్రై. నవ్వడం, ఏడవడం. ఫాస్ట్, లాస్ట్. ఫస్ట్ ర్యాంక్ రావడం, లాస్ట్ ర్యాంక్ రావడం. స్టే, గో. ఆఫ్టర్, బిఫోర్. ఫ్లాట్, హిల్లీ అంటే ఫ్లాట్ ఉంటాయా. నెక్స్ట్ హిల్స్ అంటే చెప్పులు ఫ్లాట్గా ఉంటే, అంటే గ్రౌండ్కి అనుకుంటే ఫ్లాట్. హిల్స్ అంటే కొద్దిగా ఎత్తుగా ఉండడం. కోల్డ్, హాట్. బ్యాక్వర్డ్, ఫార్వర్డ్. awful, నైస్. ఫ్యూ, మెనీ. బ్రేక్, ఫిక్స్. బాయ్, గర్ల్. కోల్డ్, హీట్. ఇలా యాంటోనమీస్ కూడా చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ క్లాస్లో పిల్లలకి ఆపోజిట్ వర్డ్స్ కూడా తెలియాలి. వాళ్ళు ఇంగ్లీష్ గ్రామర్లో మీనింగ్స్ ఎంత ఇంపార్టెంటో అంతే ఇంపార్టెంట్గా ఆపోజిట్ వర్డ్స్ కూడా నేర్చుకోవాలి. ఇప్పటికైతే 50. మీరు ఇంకా నేర్పియాలి అంటే పిల్లల క్లాస్ వర్క్ బుక్స్లో వాళ్ళకి రాసి ఇస్తూనే ఉంటారు, లేదంటే మెటీరియల్ బుక్లో కూడా రాసిస్తారు. లేదు అంటే మీరు కమెంట్ చేస్తే నేను ఇంకా కూడా రాసి చూపిస్తాను. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.